వెరీ గుడ్ మార్నింగ్ ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా ప్రైమ్ 9 న్యూస్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పేపర్లో ఏ అప్డేట్స్ ఉన్నాయి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాల వారీగా ఏ అంశాలు జరుగుతున్నాయి అన్న విషయాల మీద మనం చర్చించుకుందాము. ముందుగా ఈనాడు పేపర్కి వద్దాం. ఇందులో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఏటా 125 పని దినాలు మాత్రమే ఉండాల్సిందిగా ఇది చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అవయవ అక్రమ వ్యాపార నిరోధక చట్టానికి ఆమోదం తెలిపారు. అంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో పలు అంశాలపై ఆమోదాన్ని తెలిపింది క్యాబినెట్. దీంట్లో ముందుగా ప్రస్తావించింది గోవా తరహాలో 2 చోట్ల బీచ్ షాక్స్ని కూడా ప్రిపేర్ చేయబోతున్నారు. అంటే పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చెందే దిశగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఎక్సైజ్ పాలసీ సవరణ ముసాయిదాకు ఆమోదాన్ని తెలిపింది. రాష్ట్రంలో యోగా అనేది చాలా ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్ స్టైల్లో యోగాని కూడా ఒక భాగంగా చేసుకోవటం ద్వారా మనం నిత్యం ఎదుర్కొనేటటువంటి స్ట్రెస్ కానీ లేదంటే మిగతా మెంటల్ టెన్షన్స్కి సంబంధించి యోగా చాలా ప్రాముఖ్యమైనదని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కూడా యోగాని కూడా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. ఇక డిఎస్సిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తప్పకుండా ఉంటాయి అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే టీచర్ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దానిపై ప్రతిపక్షాలు కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నాయి, వారిపై కఠినమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. ఇక ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత త్వరలోనే జగన్కి కూడా ఈడీ నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన సన్నిహితులు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది మనందరికీ తెలిసిందే. ఇలా మద్యం కుంభకోణం కాదు, అలాగే అక్రమ రవాణాకి సంబంధించి చాలా రకాలైనటువంటి కేసులతో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ నేపథ్యంలోనే అతి త్వరలోనే మాజీ సీఎం జగన్కి కూడా ఈడీ నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన ఒక స్టేజ్లో మాజీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించిన ఎంక్వైరీ ఏదైనా జరగాలంటే పగడ్బందీగా వివరాల సేకరణ అనేది ఉండాలి. కాబట్టి కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా ఆయనకి కూడా అంటే ఇన్వెస్టిగేషన్ని ఫేస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోంది. ఆగస్టు 5 నుంచి 21 వరకు రోజుకు 2 విడతల్లో పరీక్షలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ని మనకి షెడ్యూల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నటువంటి మన మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మరొకటి శ్రీవారి వైభోగం మే నెలలో అన్నింట రికార్డులే రాబోతున్నాయి. సుమారు 25.46 లక్షల మందికి దర్శన భాగ్యం సమకూర్చే విధంగా టీటీడీ బోర్డు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించింది. 1.12 కోట్ల మందికి అన్నప్రసాదాలు కూడా పెట్టబోతున్నారు. 1.21 కోట్ల లడ్డూల విక్రయం ఉండబోతోంది. దీంతో హుండీ ఆదాయం 120 కోట్ల వరకు సమకూరింది. ఒక్క మే నెలలో జరిగినటువంటి సర్వదర్శనానికి గాను వచ్చినటువంటి సుమారు ఆదాయం 120 కోట్లు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎల్ఐసి అనేది కూడా చాలా ఇంపార్టెంటే, దీంట్లో కూడా మనం చూసుకున్నాము. ఇక్కడ ముందుకు వస్తే కనుక కార్మికులు కావాలను అని చెప్పి అన్ని పరిశ్రమల్లో 4 నెలలుగా కొరత ఏర్పడింది. సొంతూళ్లకు బెంగాల్, అస్సాం, బీహార్ కూలీలు వెళ్ళిపోయారు. ఎందుకనంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి. సో 1 నెల రోజులు పని చేయకుండా కార్మికులు వెళ్ళిపోయిన నేపథ్యంలో తమ నేటివ్ ప్లేసులకి వెళ్ళిపోయిన సందర్భంగా అక్కడ కొంచెం కూలీల కొరత ఏర్పడింది. కాబట్టి అక్కడే రోడ్లు, రైళ్లు, ఇతర ప్రాజెక్టులు అక్కడే చాలా మంచి మంచి పనులు ఉన్నాయి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు చేపట్టారు. చాలా వాటికి శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవాలు నియమించారు, మనందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఇక్కడ పనిచేస్తున్నటువంటి బెంగాల్ కూలీలు, అస్సాం కూలీలు, లేదంటే బీహార్ ఇలాంటి ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రదేశాలకి తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకనంటే అక్కడే బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి కాబట్టి, వేరే చోట పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం కార్టూన్ కూడా చూడొచ్చు. ఇరాన్పై ముగిసిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, అమెరికాదే విజయం అన్న విదేశాంగ మంత్రి రూబియో. ఇది మనందరికీ తెలుసు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడున్న ప్రజలే కాదు స్వదేశీయులు మిగతా
ఫారినర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సుంకాల విధింపు తర్వాత అన్నెసరిగా యుద్ధాలు చేపట్టడం ఇలాంటి కార్యక్రమాల వలన చాలా దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఇరాన్ మీద చేసినటువంటి యుద్ధం మాత్రం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకనంటే ఇరాన్ యొక్క మొండి వైఖరి చూసి మనమే అవాక్కయ్యాం. ప్రపంచ దేశాల్లో అత్యంత కుబేరులైన దేశం, అలాగే అన్ని దేశాలకి పెద్దన్న అయినటువంటి అమెరికానే తల వంచేటట్టుగా చేసింది ఇరాన్, చిన్న దేశం అయినప్పటికీ. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న తీరు మనందరికీ నవ్వు కలిగిస్తుంది. ఎందుకనంటే ఒళ్ళంతా పచ్చిపుండు అయిపోయినట్లు తన్నులు తిన్నా సరే ఇలాగే మాట్లాడుతూ ఉన్నాడు ట్రంప్ అంటూ వ్యాఖ్యానిస్తూ ఈనాడు కార్టూన్ విడుదల చేసింది. ఇది ఇప్పుడు మైన్ హెడ్లైన్స్లో ఉన్నటువంటి ఈ విభాగం. ఇక సాక్షిలోనికి వద్దాం, ఏమని చెప్తున్నారో చూద్దాం. సాక్షి కూడా మనకి ఇక్కడ చూడాలి. కోర్టులో ఏఐకి లక్ష్మణ రేఖ, న్యాయమూర్తుల విచక్షణాధికారులకు ఏఐ ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాబోదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇప్పుడు ప్రతి చోట దీనికి చాలా ఇంపార్టెన్స్ ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కొన్ని విషయాలు ప్రస్తావించింది, అది మనందరికీ తెలిసిందే. ఇక ఇండియా కూటమికి బీటలు బారే అవకాశం ఉందంటూ అన్నాడీఎంకే పార్టీ అధినేత అయినటువంటి మాజీ సీఎం అయినటువంటి స్టాలిన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ నెలకొల్పి విజయాన్ని సాధించి కనీసం 4 రోజులు కూడా కాలేదు. ఈ లోపలనే చాలా రకాలైనటువంటి వివక్ష కొనసాగుతోంది. ఆ పార్టీలో వాళ్ళకే సరిగ్గా లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 8న జరిగే భేటీని బహిష్కరిస్తున్నట్లుగా కూడా తెలియజేసింది. ఇక మళ్ళీ ఇక్కడ వాతావరణ శాఖకు సంబంధించిన వివరాలు చూద్దాము. నైరుతి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. దీంతో కేరళ, తమిళనాడు తీరాల్లో వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే మనకి కూడా ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుకోకుండా వచ్చినటువంటి వర్షాల కారణంగా చాలామంది రైతులు ధాన్యాన్ని వారు ఒక చోట ఆరబోసినప్పుడు ఈ వర్షాల కారణంగా అవన్నీ కూడా తడిసి ముద్దై మొలకెత్తినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మరికొన్ని గంటల్లో వర్ష తీవ్రత ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియనటువంటి పరిస్థితి, అకాల వర్షాల కారణంగా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. మన రాష్ట్రాల్లో కూడా అడపదడప వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కాబట్టి వాతావరణ శాఖ అన్ని రాష్ట్రాలకు ఇలాంటి కీలకమైన అంశాలను లేదంటే ఆదేశాలు జారీ చేసింది. బి అలర్ట్. ఇక రాక్షస పాలనపై రణబేరి మనందరికీ తెలిసిందే. పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగబోతోంది. చాలా కార్యక్రమాలను, శంకుస్థాపన కార్యక్రమాలు చేయటమే కాదు పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా యువత, నిరుద్యోగ దిశగా ఉన్నటువంటి వారిని ఉద్యోగాలు కల్పించే దిశగా అభివృద్ధి పదంలో టెక్నాలజీ పరంగా కూడా అభివృద్ధి చేసే విషయంలో కూటమి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే దీనిపై ఎప్పుడైతే ఎలక్షన్స్ మనకి జరిగినాయో 2024లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించింది. అయితే సాధించిన తర్వాత కొన్ని పథకాలను, ప్రోగ్రామ్స్ను చేసిన తర్వాత అది జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రతిపక్షాలు కొన్ని ఇలాంటి రాక్షస పాలన అంటూ రణభేరిని ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలంతా కూడా భారీగా ఇది చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు. నమ్మించి గొంతు కోయటమే ఆయన నైజం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల పాలన దగాన్నేనంటూ ప్రజలు కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదంతా జరిగింది ఎక్కడ అంటే మనకి నంద్యాల జిల్లా డోన్లో మాజీ మంత్రి బుగ్గన ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వీళ్ళంతా కూడా ఇక్కడ పోగై బుగ్గన ఆధ్వర్యంలో ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ మండల కేంద్రాల్లో కూడా పలు చోట్ల నిరసనల హోరు మనకి వినిపించింది. ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది అంటూ వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు అలా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మరొక చోట బీచ్లలో బీరు, బారు. బీచ్ షాక్స్కు మంత్రిమండలి ఓకే. తీరంలో పోటెత్తుతున్న మధ్య ప్రవాహం, పర్యటనానికి ప్రోత్సాహం ముసుగులో బాబు సర్కార్ నిర్వాకం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇందాక మనం చూసిన ఈనాడు పేపర్లో బీచ్ షాక్స్ అంటే గోవా తరహాలోనే కొన్ని బీచ్ షాక్స్ అనేవి కూడా మన ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్లేస్లో అభివృద్ధి పెట్టడం పట్ల ఒక వైపు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీ దాన్ని ఆసరగా తీసుకొని ఇది వీళ్ళు చేస్తుంది
కేవలం మద్యం దందా మాత్రమే. ఎందుకు అనంటే బీచ్‌లో, గోవా బీచ్‌లో మనకి ముఖ్యంగా మద్యం ఏరులే పొంగి పొర్లుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లిక్కర్ కూడా చాలా చీప్‌గా అమ్ముతూ ఉంటారు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ కూడా ప్రస్తావిస్తోంది. మీరు చేస్తుంది కేవలం దందా మాత్రమే, పర్యాటక శాఖగా అభివృద్ధి చేయటం కాదు. మీ దందా కోసం మాత్రమే, అంటే మీ సొంత లాభాల కోసం మాత్రమే మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటూ వారు ఎత్తిపోస్తున్నారు. చూడాలి. విశాఖ, సూర్యలంకలో మినీ బార్ల ఏర్పాటుకు ఇప్పటికే చాలా చోట్ల అనుమతి లభించింది అంటూ కూడా చెప్తున్నారు. ఆ తర్వాత మిగతా ఎక్కడెక్కడైతే బీచ్లు ఉన్నాయో, కాకినాడ కానీ, లేదంటే బాపట్లలో కానీ, లేదంటే అమలాపురం అలాంటి సైడ్లో ఉన్నటువంటి బీచ్ల్లో కూడా ఇలాంటి నిర్వాకాన్ని ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ ప్రతిపక్షాలు వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నాయి. ఇక ఆ తర్వాత మాకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ ఇక్కడ ఉన్నటువంటి వారు రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పోలీసుల తీరు వల్ల రాష్ట్రంలో బతకడం చాలా కష్టంగా ఉంది. మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ వారు వాపోతున్నారు. ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ మహిళా కమిషన్ల వద్ద మహిళా రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిళ్లపల్లిలో ఖాకీలు దౌర్జన్యకాండపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. రైతు కూలీలు వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మహిళలు కదా అని చెప్పి విచక్షణ జ్ఞానం కూడా లేకుండా వారిపై విరుచుకుపడుతున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. దీని మీద వారు ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. చూడాలి ఏమవుతుందో. ఇక సిట్ దర్యాప్తు వెర్రితలలు. ప్రభుత్వ పెద్దల కుట్రకు నిస్సిగ్గుగా వత్తాసు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అటెండర్కు కూడా నోటీసులు ఇచ్చారు. మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు పేరిట కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ పేర్కొంటోంది. ఎందుకు అనంటే వారు గత ప్రభుత్వ పరిపాలనలో చేసినటువంటి కొన్ని అవినీతి పనులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అయితే వాటిని వాళ్ళు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు కూడా వారు వెల్లడించడం జరుగుతుంది. ఒక ఆఫీస్లో పనిచేసే అటెండర్కి కూడా నోటీసులు ఇచ్చారు. అంటే ఎంత కక్ష సాధిస్తున్నారు మీరు? పనిచేసే ఒక అటెండర్కి ఏం సంబంధం ఉంటుంది? కేవలం వారి జీతానికి మాత్రమే పనిచేస్తారు కదా. అలాంటి వారికి కూడా మీరు నోటీసులు ఇచ్చారంటే మీ కక్ష ఎంత తారస్థాయికి ఉంది అన్న విషయాన్ని ప్రజలే చూస్తున్నారు అంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బీజేపీకి జలక్, టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ స్థానాలు పంచుకునే కూటమి ఎన్డీఏ సమావేశ నిర్ణయాలను వెల్లడించిన నేతలు. టీడీపీ తరపున సానా, రాజేష్ పేర్లు ఖరారైన పై ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఇవ్వాలని వస్తే తెరపైకి మరికొన్ని పేర్లు వస్తున్నాయి. జనసేన తరపున లింగమనేని ఉన్నారా నేడు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం, జనసేన పార్టీకి మాత్రమే ఎక్కువగా విలువలు ఉన్నాయి. మిగతా బీజేపీ పార్టీకి ఎలాంటి విలువ లేకుండా పోయింది అంటూ సాక్షి పేపర్లో ప్రచారం చేస్తున్నారు. చూడాలి దీని మీద వారు ఎలాంటి కౌంటర్ ఇస్తారు అన్నది. ఇక ఇక్కడ ఇంకా కొన్ని మనం చూడొచ్చు మిగతా ఎడిషన్లో. ఇప్పటికైతే ఇది చాలు. నేడే టెట్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది అంటూ కూడా చేశారు. చూద్దాం టెట్ నోటిఫికేషన్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు రాబోతున్నాయో. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన దిశగానే నిరుద్యోగం అనేది పూర్తిగా రూపుమాపే దిశగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో భాగంగానే ఇవాళ టెట్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మరోవైపు ఇక్కడ మనం చూడొచ్చు గుడ్లు, చికెన్ విజయవాడ అంటే ఏదైతే మనకి రాజధానిగా ఉందో దాంట్లో ఉన్న విజయవాడ జోన్ ధరలు ఇలా ఉన్నాయి. 12 గుడ్ల ధర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 75 రూపాయలు. మరొకటి ఫారం దగ్గర లైవ్ బర్డ్ వచ్చి 138 రూపాయలు ఉంది. అలాగే స్కిన్తో ఉంటే కనుక 256, రిటైర్డ్ లైవ్ బర్డ్ అయితే 165, స్కిన్లెస్ అయితే 289. ఎందుకు అనంటే చికెన్ కూడా మటన్తో పోటీ పడుతూ రేట్లు అమాంతంగా పెంచేస్తుంది. అందులో నేపథ్యంలోనే గుడ్లు కూడా రేట్లు పెరిగాయి. అలాగే కోడి, చికెన్ ధరలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువులు, ఎందుకనంటే ప్రపంచంలో నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, యుద్ధాలు, అలాగే ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు, వీటన్నిటి నేపథ్యంలో సామాన్యమైన ప్రజలు బ్రతకలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా దాపురించింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి రేట్లు కూడా భీభత్సంగా పెరిగిపోయినాయి. ఇక మనం ఆంధ్రజ్యోతికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏముందో చూద్దాం. ఫస్ట్లో చల్లని కబురు వచ్చేసింది అంటూ వాతావరణానికి సంబంధించిన ఒక మంచి వార్తనైతే వాతావరణ శాఖ పంపించింది. ఇప్పటి వరకు ఎండల తీవ్రతతో ఉక్కిరి బిక్కిరైపోయిన ప్రజలకి ఇప్పుడు వర్షం ద్వారా ఒక చల్లని ఉపశమనం దొరకబోతోంది.
కొన్ని గంటల్లోనే రాష్ట్రానికి, కేరళ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు చేరుకోబోతున్నాయి. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి వస్తాయి. మనకు కూడా అడపాదడపా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. మనందరం చల్లగానే సేద తీరుతూ ఉన్న రైతులకు మాత్రం కష్టాలు తప్పటం లేదు. వారికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కొన్ని కసరత్తులు చేస్తోంది. చూడాలి ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో. ఇక కర్ణాటక, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో అంచనా కంటే వారం రోజుల ఆలస్యంగా ఈ వర్షం వస్తోందని చెప్తోంది. మరో 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ముందు కోనసీమ అంటే ఆంధ్రప్రదేశ్కి, తర్వాత దక్షిణ కోస్తాలో ఉన్న కొన్ని ప్రాంతాలకి, మిగిలిన ఏరియాలో విస్తరణకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. గత సంవత్సరం పడిన వర్షాలు ఎంత బీభత్సాన్ని సృష్టించాయో మనందరికీ తెలిసిందే. నాన్ స్టాప్గా అసలు వేసవి కాలం సూర్యుడు కనిపించకుండా చేసేటువంటి మబ్బులు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు మనం చూసాం. ఎప్పుడు నిత్యం వర్షం పడుతూనే ఉండేది. నీళ్ళైతే రోడ్లపైకి ఒక నది ప్రవాహంలాగా ఉండేవి. దాంతో జీహెచ్ఎంసీ కానీ, లేదంటే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి డిజాస్టర్ టీమ్స్ కానీ చాలా వరకు కష్టాలు పడ్డాయి. చాలామంది చిన్నారులు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొన్ని మ్యాన్ హోల్స్ తెరిచి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని వాహనాలు కూడా దాంట్లో తిరగబడినటువంటి పరిస్థితి. కొన్ని చోట్లయితే గుంతలు, రాళ్ళు, రప్పలు ఎలా ఉన్నాయో అన్న విషయం కూడా తెలియకుండా ప్రయాణికులు చాలా యాక్సిడెంట్లు కూడా గురయ్యారు. రైతులు మరి ముఖ్యంగా అంటే ఎక్కువ వర్షపాతం నమోదవటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సంవత్సరం జరిగినటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా వాతావరణంలో కాస్త మార్పులు రాబోతున్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం పడే వర్షపాతం నమోదు కొంచెం తక్కువగా ఉండబోతోంది. ఇక చేసిన మేలు చెబుదాము అంటూ కూటమి నేతల సమావేశంలో చంద్రబాబు, పవన్, మాధవ్, పల్లా శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ 2 ఏళ్ల పరిపాలనలో వారు చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం పట్ల వారు సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి అని చెప్పి నిన్న జరిగినటువంటి సమావేశంలో చేసుకున్నారు. అయితే ఇందులో పాల్గొన్నవారు నాదెండ్ల మనోహర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు గారు, కూటమి నేతలైనటువంటి మాధవ్, పల్లా శ్రీనివాస్ వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. దాని మీద పూర్తి కసరత్తు చేస్తున్నారు. ఇక 2 ఏళ్ల పాలనలో 3 ప్రాంతాల్లో బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేశారు. ఎన్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖలో నిర్వహించబోతున్నారు. ఆర్భాటం, హంగులు ఇవేమీ లేకుండా చాలా సాదాసీదాగా సామాన్యంగా ఈ సభలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇక మరోవైపు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే గొడ్డలిని కట్టడి చేసే ప్రయత్నం మనం చేద్దాం. గొడ్డలి అంటే మనకు గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాల్ని మీరు ఎలా అయినా సరే మీరు రూపుమాపాలి అంటూ కూడా వారు ఒక హెచ్చరికలు జారీ చేశారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలన్నీ దీనికే నిదర్శనం. బూటకపు ప్రచారాలకు చెక్ పెట్టాలి అంటూ మంత్రులంతా నిర్ణయం తీసుకున్నారు. మరింత కష్టపడాలి, విస్తృతంగా మీరు ప్రజాసేవ చేయాలి, అప్పుడు మాత్రమే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలకి అడ్డుకట్ట వేయచ్చు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చూడాలి. ఇక మరోవైపు లండన్ ఐ తరహాలో కృష్ణా తీరంలో కూడా నిర్మాణాన్ని చేయబోతున్నారు. మనందరికీ తెలుసు లండన్లో ఎలాంటి నిర్మాణాలు ఉంటాయో, ఎన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో, పర్యాటక రంగంగా లండన్ ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. లండన్ ఐ తరహాలోనే కృష్ణా తీరంలో ఒక నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి అనుకుంటున్నారు. పర్యాటక రంగంగా దాన్ని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవయవాల అక్రయ విక్రయాలకు చెక్ పెట్టాలని కూడా అనుకున్నారు. ఇక అంటే అది వేరు ఇది వేరు. శ్రీ సిటీలో ఇంటర్నేషనల్ ప్రైవేట్ వర్సిటీ ఏపీ విమానయాన పాలసీకి ఆమోదాన్ని తెలిపారు. ఈసారి 1 కోటి మందితో యోగా ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఇనిషియేట్ చేస్తుంది మంత్రి కొలుసు పార్థసారథి. ఆయన ఆధ్వర్యంలో ఈసారి యోగాంధ్రలో చేపట్టబోయే కార్యక్రమంలో సుమారు 1 కోటి మంది వరకు పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక మనం ఇంకొక చోటు చూడొచ్చు, డ్రోన్ల దండుడు వచ్చేస్తుంది. ఇవి చిన్నపాటి హెలికాప్టర్స్ లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రోన్స్ అనమాట. మనం చూడొచ్చు 17,000 కోట్ల విలువైన డ్రోన్ల సేకరణకు కేంద్రం ఇప్పటికీ సిద్ధమైంది. దేశీయ తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవాల్సిందిగా కూడా నిర్ణయం తీసుకుంది. మన ఇండియాకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. మనం వేరే దేశం నుండి ఇంపోర్ట్ చేసుకోవడం కాదు, మన దేశమే ఈ డ్రోన్లను తయారు చేయాలి. టెక్నాలజీలో స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ టెక్నాలజీ రంగంలో ఎవరైతే ఏఐ ఆధారిత
డ్రోన్స్ తయారు చేసే వారికి ఉంటుందో వాళ్ళకి అవకాశం ఇచ్చే దిశగా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే 17,000 కోట్ల విలువైన డ్రోన్ల సేకరణకు కేంద్రం సిద్ధం చేసింది. సో దానికి సంబంధించి చాలామంది కూడా ముందుకు వచ్చారు. చూడాలి ఏమవుతుందో. ఇక పత్తిలో గేమ్ చేంజర్ బీజీ 2208 కొత్త విధానం విడుదల చేసింది లాఫామ్. ఎకరాకు 35 క్వింటాళ్ళ దిగుబడి వచ్చే విధంగా పత్తి పంటకు కసరత్తు చేస్తోంది. అంటే ఎకరాకు 35 క్వింటాళ్ళ దిగుమతి అన్నది చిన్న విషయం కాదు. సో దానికి సంబంధించిన ఒక కొత్త రకం విత్తనాన్ని కూడా విడుదల చేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభం అన్నమాట. సో అంతేకాదు విత్తనాన్ని మరలా తిరిగి మనం పునర్వినియోగించుకోవచ్చు. అంటే ఒకసారి వేసి పంట వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి ఆ విత్తనాన్ని మళ్ళీ భూమిలో నాటడం వల్ల మళ్ళీ పంట వస్తుంది. ఆ విధంగా ఒక కొత్త ఇనిషియేషన్ని అయితే తీసుకొని వచ్చారు. చూడాలి ఇది ఎలాంటి సత్ఫలితాలను ఇస్తుందో. ఇప్పటికైతే కొత్త విధానాన్ని అయితే విడుదల చేశారు. రాబోయే రోజుల్లోనే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రైతులు కూడా దీనికోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, బుధవారం డిప్యూటీ కలెక్టర్కు భూ సమీకరణ కింద తన వంతుగా భూమిని అప్పగిస్తున్నారు అశోక్ అనే ఒక వ్యక్తి. ఇతను ఎవరైతే ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన భూ సేకరణకు సంబంధించి భూ సమీకరణానికి తన వంతుగా తన భూమిని అప్పగిస్తూ ఉన్నారు. దానికి వారంతా కూడా ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటో కూడా మనం చూడొచ్చు. ఇంత పెద్ద దాతృత్వాన్ని చాటుకున్న వారికి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ చాలా అభినందిస్తున్నారు. ఇక మారిన మనసు జగన్ ముందు అమరావతికి 24 గంటల భూమి సేకరణకు జై, రాజధాని ఎకరా ఇచ్చిన రైతు. ఇదే ఇతని గురించి చెప్తున్నారు. ఇక మరొకటి చూడొచ్చు, ఇంటర్ విద్యార్థులకు కొత్త సిలబస్ రాబోతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ను అమలు చేయబోతున్నారు. కొత్త ప్రశ్నపత్రాల డిజైన్స్, మోడల్ పేపర్స్ కూడా దీంట్లో ఖరారు చేయబోతున్నాయి. ఎందుకనంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ పలు రకాలైనటువంటి కొన్ని దాంట్లో మార్పులు చేర్పులు చేశారు. దాంట్లో భాగంగానే ఇంటర్ బోర్డులో కొన్ని రకాలైనటువంటి కొత్త విద్యని అవలంబించే దిశగా మంత్రి నారా లోకేష్ కొన్ని రకాలైనటువంటి కార్యాచరణ రూపొందించారు. ఇక్కడ బొల్లాకు దక్కని ఊరట, ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇది వేరే విషయం. ఇక మరొకసారి వస్తే మండలాలకు రెవెన్యూ సారథులు 296 మంది టీటీలకు తహసీల్దార్గా పదోన్నతి రాబోతోంది. జిల్లాలకు సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేశారు. 21 ఏళ్ల తర్వాత శాఖలో పదోన్నతుల పండుగ అనేది మొదలైంది. 21 సంవత్సరాల వాళ్ళ సర్వీస్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి కొంతమందికి రెవెన్యూ సారథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్ దిశగా అడుగులు ముందుకు పడబోతున్నాయి. దాంతో వాళ్ళంతా కూడా పండుగ చేసుకోబోతున్నారు. పదోన్నతి అనేది వారు చేసినటువంటి సేవకి నిదర్శనంగా గౌరవంగా వారికి ఇచ్చేటటువంటి ఒక పదవి. సో దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 296 మంది దీంట్లో అర్హులుగా ఉన్నారంటూ తహసీల్దార్లుగా పదోన్నతి కేటాయిస్తున్నారు. నేడే టెట్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. జూలై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు, సెప్టెంబర్ 8న తుదికి, 15న ఫలితాలు. సెప్టెంబర్ 15న జూలై 5 వరకు టెట్ పరీక్షలు రాయాలని అనుకున్న వారికి దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోంది. ఆగస్ట్ 5 నుంచి 21 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సెప్టెంబర్ 8న తుదికి ఉండబోతోంది. 15వ తారీఖు సెప్టెంబర్న ఫలితాలు విడుదలవుతాయి. కాబట్టి టెట్ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళ చివరి డేట్ వచ్చి జూలై 5. అది మీరంతా కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఇక బంగారం లాంటి కట్టుకథ మనం ఇక్కడ చూడొచ్చు. 5 ఏళ్లలో 15 లక్షల కోట్లు నకిలీ వ్యాపారం, భారీగా బంగారు శుద్ధ ఎగుమతి అంటూ మసిపూసి మారేడుకాయ చేశారు రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ. స్టాక్ మార్కెట్లో ఎగబడారు ఇప్పటివరకు ఇన్వెస్టర్స్, కానీ 10%లో కొన్నారు. ఇక తప్పుడు పత్రాలు, రికార్డులతో భారీగా ఆదాయాన్ని చూపించినట్లుగా గుర్తించారు. మోసపోయామని తెలుసుకున్నారు, కానీ ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి వాటి పట్ల మనం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. కనీసం ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి. ఎందుకనంటే ఇలాంటి వారు పుట్టలుగా వస్తూనే ఉంటారు. షేర్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి వెంటనే ఇలాంటి తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి ఎక్కువ ఆదాయం వస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటారు ఇలాంటి దొంగ వేషాలు వేసుకునే వాళ్ళు. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. బినామీలం కాదు బాధితులం, ఆర్థికంగా నష్టపోయాం.
కేసుల్లో మమ్మల్ని చేర్చొద్దు అంటూ సిట్ విచారణలో జగన్ పిఏ బాధితులు గోగ్గోలు పెడుతున్నారు. హాజరైన స్థిరాస్తి వ్యాపారి మైనింగ్ కాంట్రాక్టర్, ఇక్కడ మనం చూడొచ్చు కేఎన్ఆర్, ఈయన మేము బినామీ కాదు, ఆయన బాధితులం, కాబట్టి మీరే ఫస్ట్ మమ్మల్ని జగన్ బంధాల నుండి మమ్మల్ని విడిపించండి, ఆ అష్టబంధనాల నుండి మమ్మల్ని విడిపించండి, మేమేమి బినామీలం కాదు బాబు, మేము బాధితులం అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ స్థిరాస్తి వ్యాపారి మైనింగ్ కాంట్రాక్టర్ అయినారు ఆయన. వైసీపీ ఆఫీస్ ఉద్యోగికి సిట్ నోటీస్ ఇచ్చింది, నేడు విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే ఎటు వెళ్తుందోనని పార్టీ వర్గాల్లో ఇప్పటికే చాలా వరకు ఆందోళన నెలకొంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కేసులో ఏదో ఒక అవినీతి కోరలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని బయటకు తీస్తుంది. అందులో భాగంగానే జగన్ పిఏ ఎవరైతే ఉన్నారో ఆయనే గుగ్గోలు పెడుతున్నారు. నేను ఆయన బినామీని కాదు, నేనే ఒక బాధితుడిని అంటూ కూడా ఆయన చెప్పారు. సరే చూద్దాం ఈ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు దారితీస్తుందో, తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో. ఇక ఇక్కడ చూస్తే మారుతి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ వచ్చేసింది. 85-100% ఇథనాల్తో నడిచే వ్యాగన్ ఆర్ ఆవిష్కరణ, ఫ్లెక్స్ ఫ్యూయల్ లాభ నష్టాలపై సర్వత్రా చర్చ చేసుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీలో భాగంగా చాలా రకాలైనటువంటి కార్లు ముందుకొచ్చాయి. ముందుగా ఇప్పుడున్నటువంటి దాన్ని చూస్తూ ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి చాలా వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికి ఇంకొంచెం బియాండ్గా వెళ్తూ ఇథనాల్తో నడిచేటటువంటి ఒక అద్భుతమైన కార్ను వ్యాగనార్ మారుతి సుజుకి ఏదైతే కంపెనీ ఉందో అది ఇనిషియేట్ చేసింది. దాంట్లో భాగంగా 85-100% వరకు ఇథనాల్తో మాత్రమే నడుస్తుంది. దీనివల్ల కాలుష్యానికి అంతగా ముప్పు రాదు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీల కార్లు ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇలాంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు కూడా మన ముందుకు రాబోతుంది. ఇక పునర్విజనకు కేంద్రం రెడీ అయిపోయింది. ఏకాభిప్రాయ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రాంతీయ పార్టీలతో మొదలు పెట్టబోతోంది. టీఎంసీకి 20 మంది ఎంపీలు బాయ్ చెప్పేశారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా రకాలైనటువంటి పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే మనకు కొన్ని అర్థం కావట్లేదు. ఇంకా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అవన్నీ సెట్ చేసుకొని ఒక ఫామ్లోకి రావడానికి కొన్ని నెలల టైం పట్టొచ్చు. దాంట్లో భాగంగానే టీఎంసీ పార్టీకి ఉన్నటువంటి 20 మంది ఎంపీలు ఒకేసారి బాయ్ చెప్పేశారు. చూడాలి. ఇక ట్రంప్కు ప్రతినిధుల సభ నుంచి షాక్ వచ్చింది. ఇరాన్ యుద్ధంతో వ్యతిరేకిస్తూ రిప్రజెంటేటివ్స్ తీర్మానం చేసుకున్నారు. 4 ట్రంప్ పార్టీ సభ్యులు సెనేట్ ఆమోదం కష్టమే అన్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అక్కడ ఉన్నటువంటి వారే విసిగి వేసారిపోయారు. మనమే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్వదేశీయులే, విదేశీయులే చాలా వరకు ట్రంప్పై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు ఈయనని గెలిపించుకున్నామా అని చెప్పి చాలా బాధలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన తీసుకునేటటువంటి కొన్ని అనివార్యాలైన డెసిషన్స్ ప్రజల మీద, ప్రజా ప్రగతికి, అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా వారికి, విదేశీయులకి కూడా చాలా వరకు ప్రాబ్లమేటిక్గా ఉంది. కాబట్టి చూడాలి ఏమవుతుందో. చూద్దాం. ఇక మనం V6కి వద్దాం. ప్రభాత, వెలుగు. ఇక్కడ మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కామారెడ్డి, జనగామ, కరీంనగర్ జిల్లాలో కుండపోతగా వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే వారం రోజుల వరకు ఈ భారీ వర్షాలు పడతాయని అధికారికంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చూడాలి ఎలాంటి మార్పులు చేసుకోబోతున్నాయో. ఇప్పటికే కేరళలోకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిపోయాయి. 8 రోజుల పాటు ఆలస్యంగా ప్రవేశం అయిపోయాయి. అంటే ఈ పాటికే వర్షం కురవాలి, కొంచెం ఆలస్యంగా ఇక్కడ ఉంది. 2-3 రోజుల్లో రాష్ట్రానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చురుగ్గా ఋతుపవనాలు కదులుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు థాయిలాండ్లో సాగు సందీప్ షాండియాల, ఈయన ఇండియాకు స్మగ్లింగ్ భారీ గంజాయి నెట్వర్క్ను ఛేదించే ఈగల్ ఫోర్స్. దీనికి సంబంధించి ఇప్పటికే పలు విదేశాలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వారు ఎంతోమందిని డ్రగ్స్ స్మగ్లర్ని పట్టుకున్నారు. హైడ్రోపోనిక్ గంజాయిని దేశమంతా సరఫరా చేస్తోంది ముంబై గ్యాంగ్ అంటూ చెప్పారు. ఇప్పటికే 150 మంది కార్యాలు, హైదరాబాద్కు చెందిన 15 మందిని అరెస్ట్ చేశారు. కొన్ని ఎయిర్పోర్టుల్లో కూడా చాలా వరకు గంజాయిని సీజ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ గంజాయి నిరోధించే దిశగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గంజాయిని విస్తరింప చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్న వారు ఎలా అయినా విస్తరింప చేస్తూనే ఉన్నారు. చూడాలి దీనికి ఎప్పుడు అడ్డుకట్టపడుతుందో. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాలమూరు, రంగారెడ్డి స్పీడప్ చేయటమే తన లక్ష్యంగా ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నాగర్ కర్నూల్, మక్తల్, గద్వాల ఈ 3 జిల్లాల్లో ఈరోజు పర్యటన ఉండబోతోంది. అందులో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. బహిరంగ సభల్లో కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కొన్ని ప్యాకేజీల వారీగా, ప్రాజెక్టుల వారీగా కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మనొకటి చూడొచ్చు, రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల గుర్తింపు, అన్ని వర్సిటీల విద్యార్థి జేఏసీలతో భేటీలు, సలహాల స్వీకరణకు ఆన్లైన్ ఆఫ్లైన్ వ్యవస్థ, అఖిలపక్ష సమావేశం, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు కమిటీ నిర్ణయం, మీడియాకు వివరాలు వెల్లడించారు పొన్నం ప్రభాకర్, కోదండరాం, అద్దంకి దయాకర్, కేకే. ఇక్కడ మనకు తెలిసిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటే దీని మీద కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే దీని గురించి కూడా చాలా రకాలైనటువంటి అవాకులు చెవాకులు మనం అంతా చూసాము. ఒక ఫార్మేషన్ ఉండాలి, ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళ మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోబోతోంది, చూడాలి. ఇక హిందూ సమాజం అంశాన్ని ఎన్నికల ఎజెండాగా తీసుకోం అంటూ రామచంద్రరావు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. బీజేపీ అంటే ఒక రకమైనటువంటి హిందూ భావజాలానికి సంబంధించిన పార్టీగా మనం అంతా చూస్తూ ఉంటాము. అయితే ఈ అంశాన్ని మనం ప్రచారంలో లేదా ఎన్నికల విషయంలోకి వచ్చేసరికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోము అంటూ బీజేపీ చీఫ్ అయినటువంటి రామచంద్రరావు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మేనిఫెస్టోని ప్రకటిస్తారో, అలాగే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తారా లేదా అన్న అంశాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇక్కడ మనం ఇరాన్పై యుద్ధం ముగించాలి అంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అమెరికా దళాలను వెనక్కి తీసుకోవాలంటూ ప్రతినిధులు సభ తీర్మానం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా రకాలైనటువంటి చాలా దేశాల నుండి కూడా ఒత్తిడి ట్రంప్కు ఉంది. చూడాలి ఎలాంటి ఇది అవుతుందో. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రతి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి తాజా అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం రేపు జరగబోయేటటువంటి ప్రైమ్ పేపర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, కీప్ వాచింగ్.